మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమే ఉన్నది. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సంపూర్ణమైన భక్తి ఏంటంటే ముఖ్యంగా అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా కంపల్సరీగా అందరి కొరకు, ఎవరైతే జీవాత్మ కలిగి ఉన్నారో వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళందరి కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా సూటిగా, స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్.